ద లార్డ్. ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. ఆయన అనగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. అవును, ప్రభువారు చెప్పినటువంటి ఏ మాట అయినా 100కి 100 తప్పక నెరవేరుతుంది. వాక్యంలోంచి పలు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాము జీవితంలో ఆయన సంతానాన్ని మాట్లాడాడు, అబ్రహాము సంతానాన్ని పొందుకున్నాడు. అలాగే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాన్ని మాట్లాడాడు, అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా ఆయన నీ జీవితంలో దేన్నైతే పలుకుతాడో, ఆయన నీకు ఏదైతే వాగ్దానంగా ఇస్తాడో ఆ వాగ్దానాన్ని ఆయన తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే మరి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని నిలబడేంత విశ్వాసం నీలో ఉందా? ఇదే ఉదయకాల సమయంలో ఉన్నటువంటి నీ ఎదుట ఉన్నటువంటి ప్రశ్న. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట కొరకు కనిపెట్టుకునేటువంటి విశ్వాసము నీలో నాలో ఉన్నట్టయితే ఆయన తప్పక కార్యం చేస్తాడు.